నేను మీ శిరీష. తిర్లంగిలో కొలువై ఉన్న శైవ క్షేత్ర ఆలయంలో పూజలు నిర్వహించిన కిలి కృపారాణి దంపతులు. శుక్రవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తిర్లంగిలో కొలువై ఉన్న శైవ క్షేత్ర ఆలయంలో కేంద్ర మాజీ మంత్రి కృపారాణి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. వారితో పాటు స్థానిక సర్పంచ్ ప్రతినిధి కృష్ణ, ప్రసాద్, రాజేష్, మాధవ్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శివరాత్రి సందర్భంగా శ్రీముఖలింగ ఆలయంలో పోటెత్తిన భక్తజనం. శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖలింగేశ్వరుని దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చారు. ఆలయ సిబ్బంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. విదేశీ వన్యప్రాణులను తరలిస్తున్న అంతర్రాష్ట్ర స్మగ్లర్లు గుట్టురట్టు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ అటవీ శాఖ రేంజ్ పరిధిలో విదేశీ వన్యప్రాణులను తరలిస్తున్న అంతర్రాష్ట్ర స్మగ్లర్లను కాశీబుగ్గ అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. అస్సాం నుంచి కోల్కతా మీదుగా చెన్నైకి ఇన్నోవా కారులో విదేశీ మంకీలను తరలిస్తున్న ముగ్గురు స్మగ్లర్లను ఇచ్చాపురంలోని పురుషోత్తపురం చెక్పోస్టు దగ్గర మాటు వేసి ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సౌత్ ఆఫ్రికాలోని ఉగాండా పర్వత శ్రేణుల్లో సంచరించే అటవీ జాతి సంతతికి చెందిన 2 అరుదైన ఎల్హోస్ట్ ఆడా మగ మంకీలను స్వాధీనం చేసుకుని కారును సీజ్ చేశారు. కాశీబుగ్గ అటవీ శాఖ రేంజ్ కార్యాలయానికి తరలించారు. వన్యప్రాణుల సంరక్షణ యాక్ట్ కింద వెస్ట్ బెంగాల్ కు చెందిన సౌరభ్ ముండల్, ధనంజయ్ సింగ్, ముఖేష్ రామ్ అనే ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు కాశీబుగ్గ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఏ మురళీకృష్ణ నాయుడు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం జీడికి వెంటనే గిట్టుబాటు ధర ప్రకటించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కలెక్టర్ కు తన కార్యాలయంలో జీడికి గిట్టుబాటు ధర ప్రకటించాలని, జీడి పిక్కలు 80 కేజీలు బస్తాకు 16,000 రూపాయల మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయాలని కోరుతూ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీడి రైతులు గిట్టుబాటు ధర కోసం గత సంవత్సర కాలంగా పోరాటం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జీడికి గిట్టుబాటు ధర ఇవ్వడం ద్వారా మాత్రమే ఉద్దానం గిరిజన ప్రాంతం అభివృద్ధి అవుతుందని వారన్నారు. జీడికి గిట్టుబాటు ధర ఇవ్వడం ద్వారా విస్తారంగా పంటలు పండిస్తారని, తద్వారా జీడి పరిశ్రమ అభివృద్ధి అవుతుందని, వేలాది మంది కార్మికులకు ఉపాధి దొరుకుతుందని, వలసలు నివారించవచ్చని, ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుందని అన్నారు. విత్తనం నుండి విక్రయం వరకు ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా జీడి పిక్కలను ఎందుకు కొనుగోలు చేయట్లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పలాస వచ్చిన సందర్భంగా సంతకాలతో కూడిన మెమరాండం ఇచ్చిన సందర్భంగా ప్రభుత్వం చర్చించి గిట్టుబాటు ధర ప్రకటిస్తామన్న హామీ ఏమైందని వారు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దానం జీవనాడైన జీడి రైతుల పక్షాన ఉంటుందా లేదా దళారీల పక్షాన ఉంటుందా అని ప్రశ్నించారు. జీడిపప్పు ధర రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతుంటే జీడి పిక్కల ధర పాతాళానికి పోవడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. కేరళ వలె జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, స్థానిక జీడి పిక్కలు పూర్తిగా కొనుగోలు చేసిన తర్వాతే విదేశీ పిక్కల దిగుమతికి అనుమతించాలని, విదేశీ పిక్కల దిగుమతికి అధిక ధర సుంకాలు పెంచాలని, జీడి పంట విస్తరణకు చర్యలు తీసుకోవాలని, జీడి పంటను రికార్డుల్లో నమోదు చేసి పంట రుణాలు ఇవ్వాలని, బీమా వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. జీడి రైతులు చేస్తున్న పోరాటానికి సిపిఎం పార్టీ తన సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని తెలిపారు. సమరశీల సంఘటిత పోరాటమే మహిళా విముక్తికి మార్గమని పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం లక్ష్మి అన్నారు. మహిళలపై జరుగుతున్న అనేక రకాల దోపిడీలు, అణిచివేత, పీడన, వివక్ష, నిరంకుశత్వాలకు వ్యతిరేకంగా మహిళల హక్కుల సాధన కోసం నూతన సమాజ సాధన లక్ష్యంతో సమరశీల సంఘటిత పోరాటాన్ని నిర్మించేందుకు మహిళలు ముందుకు రావాలని ప్రగతిశీల మహిళా సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం లక్ష్మి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం శ్రీకాకుళం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీకాకుళం జిల్లా పలాస మండలం మామిడిపల్లి గ్రామంలోని గ్రామ సంఘ భవనం ఆవరణలో నిర్వహించిన ర్యాలీ, బహిరంగ సభను ఉద్దేశించి లక్ష్మి మాట్లాడారు. పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనపల్లి కుసుమ అధ్యక్షత వహించిన ఈ సభలో ప్రధాన వక్తగా పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం లక్ష్మి మాట్లాడుతూ
పితృస్వామ్యాన్ని స్థిరీకరిస్తున్న మనువాద కార్పొరేట్ పొసిజాన్ని ఓడించాలని, మహిళల నిర్ణయాధికార స్వేచ్ఛ కోసం పోరాడాలని కోరారు. ఇదే లక్ష్యంతో మార్చి 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, సమావేశాలు, సభలు జరపాలని పీఓడబ్ల్యూ రాష్ట్ర కమిటీ పిలిపించిందని అన్నారు. దశాబ్ద కాలంగా దేశాన్ని పరిపాలిస్తున్న ఆర్ఎస్ఎస్, బీజేపీలు మహిళా హక్కుల్ని, చట్టాల్ని కాలరాస్తున్నాయని విమర్శించారు. అరుణోదయ సాంస్కృతిక సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్ వక్తగా పాల్గొని ఆటపాట మాటలతో మహిళలను ఉత్తేజపరిచారు. స్థానిక మహిళా సంఘాల నాయకులు సందేశాలిచ్చారు. అరుణోదయ విశాఖ నాయకులు సుజాత ఆధ్వర్యంలో అరుణోదయ సాంస్కృతిక కార్యక్రమాలు సాగాయి. పీఓడబ్ల్యూ జిల్లా కోశాధికారి కుత్తుం హేమ, మహిళా కార్యకర్తలు ఇందిర, సీతమ్మ, నీలవేణి, రాజమ్మ, సుజాత తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రాధాన్యత కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కలెక్టర్లకు సూచించారు. గురువారం విజయవాడ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, అసిస్టెంట్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు. సమీక్షలో భాగంగా రహదారి భద్రతపై సుప్రీంకోర్టు కమిటీకి సూచనలు, ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీపై సూచనలు, 2024-25 రాబడి, 3వ దశ పునఃసర్వే, ఇనాం, అసైన్డ్ భూముల స్థితి, ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్, నవరత్నాలు గృహ నిర్మాణం, కరువు మండలాల్లో ఉపాధి హామీ పథకం, వేతనం చెల్లింపు, కరువు మండలాల్లో తాగునీరు, ఆరోగ్యం, వైద్యం, కుటుంబ సంక్షేమ శాఖకు సంబంధించిన జగనన్న ఆరోగ్య సురక్ష, ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ, పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంపై సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా నుంచి చేపట్టిన కార్యక్రమాల గురించి కలెక్టర్ వివరించారు. ప్రధానమంత్రి దేశవ్యాప్తంగా 510 జిల్లా పరిధిలో ముఖాముఖ కార్యక్రమంలో పాల్గొంటారని రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు తెలిపారు. షెడ్యూల్ కులాలు, వెనుకబడిన తరగతులు, సఫాయి కర్మచారులతో నమస్తే పథకం లబ్దిదారులతో ప్రధానమంత్రి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి 510 జిల్లాల పరిధిలో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటున్నారని జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు తెలిపారు. కార్యక్రమాన్ని వర్చువల్ గా బాపూజీ కళామందిర్లో ఈ నెల 13వ తేదీ సాయంత్రం 4 గంటలకు నిర్వహిస్తున్నామని తెలిపారు. తన కార్యాలయంలో గురువారం ఆయన సంబంధిత శాఖ అధికారులతో సమావేశమయ్యారు. శ్రీకాకుళం జిల్లా నుంచి చేయాల్సిన ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, సామాజిక సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబోతుందని, ఇందులో భాగంగా సూరజ్ నేషనల్ పోర్టల్ ప్రారంభించి 1 లక్ష రుణాలు మంజూరు చేయనున్నామని అన్నారు. సదరు కార్మికులకు ఆయుష్మాన్ ఆరోగ్య కార్డులు పంపిణీ చేయడంతో పాటు పారిశుధ్య కార్మికులకు పీపీఈ కిట్లను కూడా పంపిణీ చేస్తారని వివరించారు. అనంతరం అక్కడే ప్రధానమంత్రి అంబేద్కర్ సోషల్ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ మిషన్ స్టార్టప్ లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహిస్తారని డిఆర్ఓ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె చెన్నకేశ్వరరావు, బీసీ కార్పొరేషన్ ఈడీ గడ్డమ్మ, ఎల్డీఎం సూర్యకిరణ్ తదితరులు హాజరయ్యారు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ తమీం అన్సారియా చేతుల మీదుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ తమీం అన్సారియా మాట్లాడుతూ మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో పోటీ పడుతూ అన్నిట్లో సమానంగా ఉన్నారని అన్నారు. ముఖ్యంగా మన భారతదేశంలో మహిళలకు చాలా గౌరవం ఉందని అన్నారు. ప్రొఫెసర్ బాలాజీ మాట్లాడుతూ స్త్రీలు ఎక్కడ పూజించబడతారో అక్కడ దేవతలు కొలువుంటారని పేర్కొన్నారు. ప్రతి పురుషుని విజయం వెనుక స్త్రీ ఉంటుందని, స్త్రీలో అంత గొప్ప శక్తి ఉందని అన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ ప్రొఫెసర్ కొక్కిరాల వెంకట ధనబాలాజీ, ఓఎస్డీ ఎల్డి సుధాకర్ బాబు, పరిపాలనాధికారి మునిరామకృష్ణ, డీన్ అకాడమిక్స్ మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నర్సన్నపేటలో నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట పట్టణం సచివరం గ్రామం వద్ద నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి వస్తున్న మరో లారీ ఒక్కసారిగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ముందు లారీలో ఉన్న డ్రైవర్ కు తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్స్ ద్వారా దగ్గరలో ఉన్న ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన లారీ బెంగళూరు నుంచి అస్సాం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్ ఆర్కే మీనా. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని శుక్రవారం అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్ ఆర్కే మీనా దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఘన స్వాగతం పలికి తదుపరి వేద మంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ జూనియర్ అసిస్టెంట్ బిఎస్ చక్రవర్తి అందజేశారని ఆలయ ఈవో రమేష్ బాబు తెలిపారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.